నా ఈ ప్రయాణం ఇంచుమించు 20 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అవటం కూడా ఎలా స్టార్ట్ అయిందంటే నా ఉంగరం తాకట్టు పెట్టడంతో స్టార్ట్ అయింది. బెనర్జీ నేను మన పద్మాలయ స్టూడియో దగ్గర బెనర్జీకి ఆఫీస్ ఉండేది. అప్పుడే ఎదుగుతున్నాం ఆర్టిస్ట్గా. ఆ టైంలో స్ట్రైక్ వచ్చింది. మేము మద్రాసు నుంచి కొత్తగా వచ్చాం అక్కడికి. ఒక 2-3 నెలల్లో షూటింగ్ వెళ్ళావు. మా ఇంటికి చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. పప్పు బియ్యం అన్నీ పట్టుకెళ్తుండేవారు. మా మిస్సెస్ ఊరు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా ఖాళీ చేస్తాను కంప్లీట్. మళ్ళీ మా మిస్సెస్ వచ్చేసరికి అవన్నీ నింపాలి అంటే నాకు ఉంగరం అమ్మవలసిన అది వచ్చింది. అది మొదటి నుంచే ఉంది నాకు. అక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళందరినీ గుండెలో పెట్టి చోటు పడది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను జెన్యూన్గా ఉంటాను. డెఫినెట్గా తినొస్తే ఏదో చేస్తాడు అని. ఎవరికి ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 33 మందికి ఇస్తున్నాం. దాన్ని కూడా 25% పెంచుతానని చెప్పాను. 2500 ఈ నెల నుంచి ఇస్తాను. అలాగే నేను అందరికీ హెల్త్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటాను. మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం. నేను కేర్ తీసుకోను. కానీ వీళ్ళకి మనం ఎక్స్ట్రా వాడేసాం బాగా. 240% వాడేసేసరికి ఒక్కొక్కరికి ఇంచుమించు ఇప్పుడు 30,000 కట్టవలసి వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాం. నేను, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా. ఎందుకంటే 15,000 కమిట్ అయ్యాం. వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నది. ఎవరి దగ్గర నుంచి ఫోర్స్ చేయలేదు. ఇదంతా బయట నుంచే తీసుకొచ్చాం. అన్ని పనులు నరేష్ నేను చేశాం కాబట్టి ఈరోజు మీరందరూ ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా మా నరేష్ గారిని, నన్ను ప్రెసిడెంట్గా మీరు నిలబెట్టారు. మీ ఆశలు ఏది వమ్ము చేయను. నరేష్ మాట, నా మాట, మా టీం 26 మంది మాట ఒకే ఒక మాట. ఏ పని చేసినా తప్పు 100% చేయం. ఏ పని చేసినా మా 26 మందికి సంబంధించింది. ఇంతకుముందు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తానంటే ఆయన అడ్డుకోలేదు. అందుకు సభముఖంగా ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అడ్డుకునుంటే ఈయన మంచి పని చేసేవాళ్ళం కాదేమో. నేను కావాల్సింది అక్టోబర్ 4 నుంచి వచ్చే అక్టోబర్ 4 వరకు మనందరికీ పండగే. ఈ 26 మందిని డౌటే అక్కర్లేదు, బెండ్ తీసేస్తాం. ఆ కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఇది మామూలు పండగ కాదు. ఈ అక్టోబర్ 4 నుంచి ఈ టీం, ఈ 26 మంది టీంకి మాకు హెడ్స్గా ఉంటారు, మెంటర్స్గా. చిరంజీవి గారు తరగడం జరిగింది, ఆయన ఒప్పుకున్నారు. మురళీమోహన్ గారిని ఒప్పుకున్నాను. అలాగే మా హీరో కృష్ణ గారిని, నాగార్జున గారిని, వీళ్ళని మా టీం హెడ్స్గా పెట్టుకుంటాం. వాళ్ళకి మేము వచ్చే గౌరవం అది. వాళ్ళు పెట్టుకుని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 25 years ఫంక్షన్ చేయడం జరుగుతుంది ఘనంగా. వాళ్ళు చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి ఐడియా ఇది, మేమందరం ఉంటాం. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ నడవటం అంటే పెద్ద హీరోస్ లేకపోతే చాలా కష్టం నడవటం. ఇది ఎప్పుడు చెప్తాగా లోయర్ మిడిల్ క్లాస్కి, లోయర్ వాళ్ళకి చాలా అవసరం. ఇక్కడ వాళ్ళందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం. నేను, నరేష్, మా టీము ఎవరికి డౌట్ అక్కర్లే. 100% మీరు హ్యాపీగా గుడ్లు మీరు చేసి పడుకోండి. ఏ అవసరం వచ్చినా ఇందాక మా తమ్ముడు నరేష్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మా ఇద్దరు ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాల్సినప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఇక బిల్డింగ్ అన్నది సీఎం గారి దగ్గరికి వెళ్ళే ప్లాన్లోనే ఉన్నాం. సీఎం గారి దగ్గరికి వెళ్తాం. మన అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఉండటం. ఆయనకి కళాకారులు అంటే ప్రేమ, అభిమానం. ఆయన ఒకసారి మాటిస్తే వెనకెళ్ళే మనిషి కాదు ఆయన కేసీఆర్ గారు. మనందరం ఇంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి వెళ్దాం ఆయన దగ్గరికి. లెటర్ ఇద్దాం కేసీఆర్ గారి దగ్గరికి. సార్ 25 ఏళ్ళు అయింది, మేము కేసీఆర్ మా భవనాన్ని పెట్టుకుంటాం, పేరు మీ పేరు పెట్టుకుంటాం, మాకు సైట్ ఇవ్వండి సార్, మేము అద్భుతంగా కట్టుకుంటాం అంట. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest.